డాక్టర్ కదిరకృష్ణ గారు నాకు దాదాపుగా 15 సంవత్సరాల బంధం ఉంది. మా తండాలో 2014లో పూలే అంబేద్కర్ విగ్రహాలను పెట్టా. చీఫ్ గెస్ట్గా కదిరకృష్ణ రావడం జరిగింది. వారి చేతనే విగ్రహావిష్కరణ చేసిన. తండాలో పూలే అంబేద్కర్ 2 విగ్రహాలు ఒకేసారి పెట్టాం. తర్వాత కదిరకృష్ణ గారు వచ్చి మా ఇంట్లో ఒక 3 ఇయర్స్ క్యాడర్ క్యాంప్ చేసిండు. ప్రతిసారి 100-200 మందితోటి ప్రతి 6 నెలలకు ఒకసారి క్యాడర్ క్యాంప్ పెట్టేవాడు మా ఇంటి దగ్గరే. మా ఇంట్లో ఇంత పెద్ద హాల్ ఉంటుంది. దానిలో 200 మందితోటి నిరంతరం ఎస్సీ ఎస్టీ బీసీలతోటి జాగృతం పూలే అంబేద్కర్ ఐడియాలజీ బోధించేవాడు. అట్లా మా తండా నుంచి మా ఊరు వరకు నాకు అనేక సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నా భార్య బాలానగర్, జడ్చర్ల అసెంబ్లీ బాలానగర్కు సర్పంచ్గా ఉండేది. నేను జడ్పీటీసీగా పనిచేసిన. ప్రజలలో ఉన్న బోనాల పండుగ సంగతి తెలుసు, కులాల సంగతి తెలుసు. తర్వాత నేను 10 ఏళ్ల నుంచి బాంబ్ షేప్లో పనిచేస్తున్నా. 30 సంవత్సరాల నుంచి ప్రజా ఉద్యమాల్లో ఉన్నా. నేనేమంటున్నా అంటే ఒక రిక్వెస్ట్, ఇది హిందూ మతమా బ్రాహ్మణ మతమా? బ్రాహ్మణ మతం. పూలే అంబేద్కర్ తెలిసిపోయారు. దయచేసి మీరు హిందూ మతం అని ఇక్కడ చర్చ పెట్టకండి. మీరు హిందూ మతం అని చర్చ పెడితే బీజేపీకి ఆర్ఎస్ఎస్కు లాభము. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏంది? గోవుల మీద, గుళ్ళ మీద, మతాల మీద, కులాల మధ్య దాని ఎజెండే అది. హిందుత్వం మీద చర్చ జరిగితే బీజేపీ పెరుగుతుంది. ఆవుల మీద చర్చ జరిగితే బీజేపీ పెరుగుతుంది. మతాల మధ్య గొడవ చేసి బీజేపీని పెంచుకుంటారు. మరి ఏం చర్చ చేయాలి? బీసీ సెన్సస్ చర్చ చేయండి. ఆవుల మీద చర్చ చేయదు. కులాలు 6,743 కులాలు ఉన్నాయి. ఆ కులాల సంఖ్యలు తెలుసుకున్న నాయన, కులాల లెక్కలు చేయమండి, చర్చ చేయండి. ఈవీఎం మీద చర్చ చేయండి. నీటి మీద చర్చ చేయండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఫ్రాడ్ మీద చర్చ చేయండి. ఎంఎస్పీ రైతుల చట్టం గురించి చర్చ చేయండి. ఆవుల మీద, హిందుత్వం మీద చర్చ చేస్తే బీజేపీకి లాభము. దయచేసి మా ఒపీనియన్ ఏంటంటే హిందూ మతం కాదు, ఇది బ్రాహ్మణ మతము. 1925 వరకు హిందూ మతం లేదు ఉనికిలో. ఎస్సీ ఎస్టీ బీసీల చెవులో పువ్వు పెట్టడానికి బ్రాహ్మణ మతం పేరునే హిందూ మతంగా మార్చారు. దీని పేరు బ్రాహ్మణ మతము, బ్రాహ్మణ ధర్మము. ఇది హిందూ ధర్మం కాదు. 100 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాలుగా దీని పేరు హిందూ మతము, హిందూ ధర్మము. హిందూ లేదు, ఇది బ్రాహ్మణ ధర్మము, బ్రాహ్మణ తత్వము, హిందూ తత్వము కాదు. క్లియర్. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే తేల్చి చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే మరి మూలవాసులకు అర్థం కాలేదా? నాకు విచిత్రం ఉంది. బాబాసాహెబ్కు దండాలు పెట్టడం, జయంతిలు జరపడం కాదు. బ్రాహ్మణులు ఎక్కడైనా ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఉన్నాడు, గోల్వాల్కర్, హెగ్డేవార్, వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టరు? బ్రాహ్మణుల విగ్రహాలు. అంబేద్కర్ విగ్రహాలు గల్లీ ఉంటుంది, కానీ అంబేద్కర్ ఐడియాలజీ తెలియదు. బాబునోడు ఎప్పుడు వాళ్ళ విగ్రహాలు ఎక్కడ పెట్టరు. వాళ్ళ ఐడియాలజీ ఇంటింటికి ప్రచారం చేస్తారు. మరి అంబేద్కర్ పూలే స్పష్టం చెప్పారు కదా. అరే నాన్న, ఇది బ్రాహ్మణ మతము, ఇది హిందూ మతం కాదు, ఇది హిందూ ధర్మం కాదు, ఇది బ్రాహ్మణ ధర్మము. బ్రాహ్మణ ధర్మము ఏంటిది? నిశ్చల కుల వ్యవస్థను సృష్టించిన ధర్మము. మొన్న మోహన్ భగవతే స్వయంగా నాగ్పూర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు ఏమని? దేశవ్యాప్తంగా మేము 3 లక్షల మంది విజయదశమి రోజు పోయి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ను ముట్టడించినాం. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ను విజయదశమి రోజు అదేంది యాత్ర చేస్తాడు, చేయకుండా తాళం వేసి పారిపోయాడు మిలిటరీ పెట్టి. బ్రాహ్మణులు చాలా పిరికి పందలు. వాళ్ళు బీసీలని, ఎస్సీలని కులాల పేరు మీద, మతాల మీద గొడవ పెట్టి, మంట పెట్టి బిర్యానీ వండుకొని తింటారు. అరే ఎక్కడ హిందుత్వం అండి? ఇది బ్రాహ్మణ ధర్మం, ఇది బ్రాహ్మణ తత్వం. మోహన్ భగవతే చెప్పిండు. ఏమని చెప్పిండు? స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగ్పూర్ పారిపోయి ఢిల్లీకి పోయి మస్జిద్కి పోయి ముస్లింలది మాది ఒకటే డిఎన్ఏ. ఎక్కడ డిఎల్ఏ? ఏమంటుండు? అవును, 6,743 కులాలని మా పూర్వీకులే పుట్టించారు. అరే 6,000 భయ్. ఎస్సీలలో 1,800 కులాలు దేశంలో, బీసీలో 3,000 కులాలు, ఎస్టీలో 800 జాతులు. 6,743 కులాల్ని, మూలవాసుల్ని ఇన్ని 7,000 ముక్కలు చేసింది దేవుడా బ్రాహ్మణుడా? బ్రాహ్మణుడు.
అరే 2000 సంవత్సరాల పూర్వం 3000 సంవత్సరాల పూర్వం ఈ దేశంలో కులాలు లేవు. మనమందరం మన పూర్వీకులంతా మూలవాసులే, మన పూర్వీకులంతా బుద్ధిస్టులే. బుద్ధుడు ఎవరయ్యా? బీసే కదా. ఇప్పుడు చెప్పుకుంటే బీసే కదా. మన పూర్వీకులంతా మూలవాసులే. మోహన్ భగవత్ స్వయంగా తప్పును అంగీకరించండి. ఏమని? కులాలు పుట్టించింది మా బ్రాహ్మణులే, పొరపాటు క్షమించండి. కులాలు తయారు చేసింది మేమే, క్షమించండి. కులాల వల్ల ఏంది? కులాన్ని బట్టి ఈ దేశంలో గౌరవము, ఇజ్జత్తు, విలువ. కింది కులంలో పుడితే పొరంబొక్కుల భూములు, మాన్యాలు, తొండలు గుడ్లు పెట్టే భూములు, సౌడు భూములు, అసైన్ ల్యాండ్లు. పై కులంలో పుడితే సారవంతమైన భూములు, కండగలిగిన భూములు, వాణిజ్య పంట పండే భూములు, 100 ఎకరాల భూములు. కులాన్ని బట్టి ఈ దేశంలో భూములు, కులాన్ని బట్టి ఈ దేశంలో గౌరవం, విలువ. కులం ఎంత ప్రమాదమో చూడండి. మరి కులం పోవాలా? కులం ఎట్లా పోతుందండి? కుల నిర్మూలన అంటారు. కులాల మధ్య వివక్ష పోవాలి. వివక్ష పోతే అప్పుడు కుల సమానత్వం వస్తుంది. ఆ తర్వాత కుల నిర్మూలనకు దారి తీస్తుంది. కులాల మధ్య వివక్ష ఉంది కదా. ఒక డక్కలిని ఒక మాదిగా ఇంట్లోకి రానియాడు, ఇద్దరు అంటారని వాళ్ళే. అంటే మాదిగా తప్పుపడదామా? ఒక డక్కలి అంటారని వాడే, ఒక మాదిగా అంటారని వాడే. కానీ డక్కలి క్యాస్టును మాదిగలు ఇంట్లోకి రానియారు. కారణం బ్రాహ్మణులు. కులాల మధ్య గోడ కట్టింది, ఉక్కు గోడ కట్టింది ఎవరు? దేవుడు కాదు. ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు ఏమంటున్నారు? కులాలను పుట్టించింది దేవుడు. నువ్వు పోయిన జన్మలో తప్పు చేసినావు కాబట్టి ఈ జన్మలో ఫ్రీగా బ్రాహ్మణులకు సేవ చేస్తే వచ్చే జన్మలో బ్రాహ్మణుడై పుడతావంట. ఎంత చాలాకి! కులాల్ని తయారు చేసేది పుట్టించింది బ్రాహ్మణులే. కమ్యూనిస్టులు ఏమంటారు? నేను 10 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన. వృత్తుల ఆధారంగా కులాలు వచ్చినాయంట. తప్పు. చైనాలో వృత్తి ఉంది, యూరోప్లో వృత్తి ఉంది, జర్మనీలో వృత్తి ఉంది, జపాన్లో వృత్తి ఉంది. అక్కడ ఎందుకు కులాలు రాలేదు? ఒకవేళ వృత్తుల ఆధారంగా కులాలు వస్తే ప్రపంచవ్యాప్తంగా కులాలు రావాలి కదా. నో, తప్పు ఇది. ఇక్కడ బ్రాహ్మణులే కుల వ్యవస్థను సృష్టించారు, వర్ణ వ్యవస్థను సృష్టించారు. ఎంత పెద్ద క్రైమ్! ఇంత పెద్ద వివక్షను తయారు చేశారు. ఇది పెద్ద నేరము. ఈ వివక్షను, ఈ కుల వ్యవస్థను కంటిన్యూగా కొనసాగించడమే బ్రాహ్మణుల ధర్మము. బ్రాహ్మణ ధర్మంలో ఏం రాసింది? ఇగో బీసీలు చదువుకుంటే ఊరికంట గత్తర వస్తుందంట, వర్షాలు పడవంట, కరువు వస్తుందట. అరే మన ధర్మము గీత ఏం చెప్తుంది? ఒకవేళ బీసీలు చదువుకుంటే ఊరికి వర్షాలు రావు, గత్తర వస్తుంది, రోగాలు వస్తుంది అని మహాత్మా 150 ఏళ్ళ కింద మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్కి పోతే, భార్యాభర్తలు స్కూల్కి పోతే తండ్రి దగ్గర గోవిందరావు దగ్గర పోయి ఇదే బ్రాహ్మణులు ర్యాలీగా పోయి తండ్రికి చెప్పి ఏమని, నీ కొడుకు నీ బిడ్డ చదువుకుంటున్నారు, స్కూల్ తెరుస్తున్నారు, ఇక పూనా గత్తర వస్తుంది. పాప అన్ఎడ్యుకేటెడ్ బాబునోళ్ళ మాటిని పూలేను వాళ్ళ భార్యని ఇంట్లోకి వెళ్ళగొట్టారు. పూలే చేసిన నేరమేంది? బ్రిటిష్ ప్రభుత్వం వస్తే, బ్రిటిష్ కమిషన్ వస్తే బీసీలకు చదువు లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు. చదువు లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు. కాబట్టి చదువుకోవడానికి స్కూల్ కావాలని ఒక మెమోరాండం ఇచ్చాడు బ్రిటిష్కు. మెమోరాండం ఇస్తే బాబురోళ్ళకు మంట. ఇక ఏమని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకిస్తారు బ్రాహ్మణులు. ఏమని? మేము 2000 సంవత్సరాలుగా బీసీలకు, ఎస్టీలకు చదువు లేకుండా దూరం చేసినాం. మీరు బ్రిటిష్ వాడు వచ్చి స్కూల్ పెడతారా? మహాత్మా జ్యోతిరావు పూలే మాట విని స్కూల్ పెడతారా? ఇది నేరము, ఇది బ్రాహ్మణ ధర్మానికి విరుద్ధము. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మీరు వెళ్ళిపోవాలి దేశం విడిచిపెట్టి. అరే ఎన్ని సాక్ష్యాలు చెప్పాలి బ్రిటిష్ వాడి గురించి? తర్వాత హిందూ అనే పదము సింధు నుంచి రాలేదు, క్లియర్ చేయదలుచుకున్నా. హిందూ అనే పదం మొఘల్ చక్రవర్తులు విదేశస్తులు తీసుకొచ్చారు. హిందూ అంటే గూగుల్లో పార్సీ భాష, ఇది ఇరాన్ భాష. గూగుల్ ఉంటే తెరవండి, దమ్ము ఉంటే. ఆర్ఎస్ఎస్ మనువాదులకు హెచ్చరిస్తున్నా నేను, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగానే బ్రాహ్మణులకు పుట్టి ఉంటే గూగుల్లో పోండి. హిందూ అంటే దొంగ, హీనమైన వాడు. డిక్షనరీ తెరవండి. ఇది చిన్నజీవి స్వామి పెద్ద బాబురోడు, ముచ్చింతల బాబురోడు, సమ్మక్క లే బాబురోడే. మేము రీసెర్చ్ చేసాం, చాలా మందికి తెలియదు. సమ్మక్క సారక్క అంటే దేవత కాదట. అక్కడ ఫ్రీ దర్శనము, 3 కోట్ల మంది వస్తారు ఫ్రీ దర్శనం. ఈయన గుడికాడ 250 టికెట్. ముచ్చింతల పోండి, ఎంత టికెట్ తెలుసా? 250 రూపాయలు. సమ్మక్కకు మొక్కదంట, బాబులోనికే మొక్కాలంట. ఎవరు? చిరంజీవి స్వామి వాళ్ళ ఏం పేరు? శ్రీ 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 వాళ్ళ తాతగా బాబులోనే మొక్కాలంట. మా ఆదివాసి, మా కోయ బిడ్డ సమ్మక్క సారక్క మొక్కదంట. అనేసి చదువుకున్న వాళ్ళు మొక్కుతున్నట. ఇంత హేళననా?
ఆదివాసీ దేవతల మీద, బహుజన దేవతల మీద, మా ఎల్లమ్మ పోషమ్మ మీద, మా సమ్మక్క సారక మీద ఇంత అవమానమా? ఎంత కండకావరం బ్రాహ్మణులకు! వాళ్ళ మీద కేసులు పెట్టి అట్రాసిటీ కేసు పెట్టారు కదా, ఏమిటి చెప్పండి? చిన్నజీర స్వామి మీద సమ్మక్క సారక్కను హేళన చేసేందుకు, అవమానం చేసినందుకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. బీజేపీ వాడు దమ్ముంటే డిమాండ్ చేయండి. డాక్టర్ కదిరకృష్ణ నేనంటున్నా, మా ఇంజెక్షన్ పారుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకునేటప్పుడు ఎవరైనా విమర్శించకుంటే, ఎవరైనా రియాక్షన్ లేకుంటే నా మందు పర్లేదనేవాడట. అంటే పూలే అంబేద్కర్ ఐడియాలజీని కదిరకృష్ణ ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి బాగా కొచ్చుకుంటుంది. ఈ రియాక్షన్ని మనం వెల్కమ్ చేద్దాం. అంటే మహాత్మా జ్యోతిరావు పూలే మీద దాడి చేసిరు, సాహు మహారాజ్ మీద దాడి చేసిరు. గౌతమ్ వీళ్ళు ఎవరే? ముగ్గురు బీసీలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువులు ఎవరు? ముగ్గురు బీసీలే. గౌతమ్ బుద్ధ, కబీర్, మహాత్మా జ్యోతిరావు పూలే ముగ్గురు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువులు. ముగ్గురు ఏంటోళ్ళు? బీసీలే. కానీ బ్రాహ్మణులు ఏం చెప్తారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు పాపునోడు. అంబేద్కర్కి తెలుసు నేను చచ్చిపోయినాక ఈ కొడుకులు కట్టుకథలు చెప్తారనే ముందే ప్రకటించిపోయాడు. నేను చచ్చినాక కట్టుకథలు చేస్తారు వీళ్ళు, ముందే ప్రకటించిపోయాడు. రెండవది హిందుస్థాన్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ పేజీలో రాసిపోయాడు, ఇండియా దట్ ఈజ్ భారత్. నేను చచ్చినాక హిందుస్థాన్ అంటారని. అందుకొరకే చాలా స్పష్టంగా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు. ఓకే, రాజ్యాంగం ఏమండి? 2000 సంవత్సరాలు బ్రాహ్మణులు రాసిన రాజ్యాంగం, మనుధర్మ రాజ్యాంగం నడిచింది. ఆ రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువుకు, ఆస్తికి అధికారం దూరం పెట్టింది. ఆ రాజ్యాంగాన్ని బొందబెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సాహు మహారాజ్ బుద్ధుడి ఆలోచనలనే రాజ్యాంగంలో పొందుపరిచిండు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఆర్థిక సహాయం, విదేశాలకు చదవడానికి సహాయం చేసింది సాహు మహారాజ్. ఏంటోడు? బీసీ. రాజ్యాంగంలో 340 ఆర్టికల్ హక్కులు, అధికారాలు బీసీల జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలని ఫస్ట్ ఆర్టికల్ 340 ఇచ్చింది బీసీల కోసమే. కానీ పార్లమెంట్లో బిల్ పాస్ కాలే. ఇది బీసీలకు అర్థం కావాలి. ఓకే, ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఇప్పుడు మనం డెత్ వారెంట్ ఇష్యూ జారీ చేయాలి. ఏంది అది? హిందుత్వం చర్చ కాదు, కులాల మీద కులాల వారీగా సెన్సస్ చేయమను. ఆర్ఎస్ చచ్చిపోతుంది. డాటా వచ్చేస్తుంది. ఏ కులం, ఎవరు జడ్జీలు ఎంతమంది, ఎందరు ఐఏఎస్ ఐపీఎస్లు, ఎవరికి ఫ్యాక్టరీలు ఉన్నాయి, బీసీల శాఖలో ఎంతమంది, మంగళూరు ఎంతమంది, ముదిరాజ్, గౌడు కులాల జనాభాలు తెలవాలి. వాళ్ళ ఆర్థిక సాంఘిక సర్వే జరగాలి. జరిగితే బాబులు కూడా దుఃఖాల బదుసల. అరే అందుకొరకే హిందుత్వం మీద చర్చ ఆపండి, కులాల సెన్సస్ డిమాండ్ చేయండి. అరే నేను పరిశీలన పార్లమెంట్, ఫస్ట్ పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఒకవైపు నీట్ పేపర్ లీక్ అయింది, ఐఏఎస్ పరీక్షల లీకు, నీటి మీద దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీద వచ్చారు. నీటి మీద చర్చ లేదు ప్రతిపక్ష నాయకుడిది. హిందుత్వం మీద చర్చ చేస్తే బీజేపీకి లాభం. హిందుత్వం మీద చర్చ చేస్తే బీజేపీకి లాభం. దేని మీద చర్చ చేయాలి? బ్రాహ్మణ మతం మీద చర్చ చేయాలి, బ్రాహ్మణ తత్వం మీద చర్చ చేయాలి. బీజేపీ ఖతం, బహుజనులకు లాభం. బ్రాహ్మణులు ప్రకటించిన ఏమని? మేము భూదేవతలం. దేవుళ్లకు భక్తులకు మధ్య బ్రోకర్స్ ఎవరండి? దేవుళ్లకు భక్తుల మధ్య బ్రోకర్స్ ఎవరు? బ్రాహ్మణులు. దేవుళ్లకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాదు. దేవుళ్లకు సంస్కృతం మాత్రమే వస్తుంది. 33 కోట్ల దేవతలు చాలా గొప్పవారు, వాళ్ళు స్వర్గంలో ఉన్నారు. భూదేవతలు ఎవరు? బ్రాహ్మణులు. వాళ్ళు ప్రకటించారు. దేవుళ్ళకి ఏమైనా అర్థం కావాలంటే వీళ్ళు సంస్కృతంలో చెప్పాలి. మేమేమంటున్నాం? కదిరకృష్ణ ఏమంటున్నాడు? అరే అది మీరు చెప్పే సంస్కృతం కొద్దిగా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్పుంటారు ఆయన అంటున్నాడు. తప్ప? అరే తిరుపతిలో వెంకటేశ్వర్లు మా దేవుడు, బుద్ధుడు విగ్రహం, అది బుద్ధ ఆరామం. మాది, మీది కాదురా లాయలా, మీది కాదు, మాది. చరిత్ర ఉంది, బుద్ధ ఆరామం ఉంది. అక్కడ హాతీరామ్ అని బుద్ధుడి శిష్యుడుగా అక్కడ ఉన్నాడు, కింద మఠము. ఏ గుడి తవ్వినా, ఏ చరిత్ర తవ్వినా మొత్తం బుద్ధుడి ఆరామాలు, అశోకుడి స్తూపాలు బయలుదేరే సాక్ష్యాలు ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది.
అయోధ్య, దాని పేరు ఫస్ట్ సాకేత్, అశోకుడి ఆర్థిక రాజధాని. మాది బీసీ అశోకుడు. ఈ రాజ్యాన్ని మేము పరిపాలించినాం. ఇక్కడ చివరికి ఒక మాట చెప్తున్నా, భారత రాజ్యాంగం మాకు అనుకూలంగా ఉంది. కానీ రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది? ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ బాపురోడి చేతిలో ఉంది. క్లియర్? రాజ్యాంగం మాకు అనుకూలంగా ఉంది, మాకు ఫేవర్గా ఉంది, మమ్మల్ని రక్షించే పెద్ద కవచమే. కానీ రాజ్యాంగం బాపురోడి చేతిలో ఉంది, అది గుంజుకోవాలి. మొన్న పార్లమెంట్లో అఖిలేష్ యాదవ్ చాలా బాగా మాట్లాడిండు. నీటి మీద, క్యాస్ట్ సెన్సస్ మీద, ఈవీఎం మీద దుమ్ము లేపేసిండు. అదే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందుత్వం మీద మాట్లాడిండు. బీజేపీకి లాభం చేరింది అంటే ఇక్కడ తెలియక కాదు, మాట్లాడలేదు. క్లియర్ అర్థం చేసుకోండి. ఈవీఎం ద్వారా 150 పార్లమెంట్లో ఫ్రాడ్ జరిగింది. ఎన్నికలు పోలింగ్ అయ్యే రోజు సాయంత్రము ఎలక్షన్ కమిషన్ డాటా పెట్టింది. 10 లక్షల ఫలానా మహబూబ్నగర్ పార్లమెంట్లో ఎగ్జాంపుల్ 10 లక్షల ఓట్లు పోలింగ్ అయినా పెట్టేసింది. కౌంటింగ్ రోజు 10,40,000 వెళ్ళింది. అట్లా 150 పార్లమెంట్లో ఎలక్షన్ కమిషనే డాటా ప్రకటించింది. కౌంటింగ్ రోజు అదే ప్రకటించింది. 30,40,000 డాటా తేడా వచ్చింది 150 పార్లమెంట్లో. అరే అమెరికాలో బ్యాలెట్ పేపర్, యూరోప్లో బ్యాలెట్ పేపర్, జర్మనీలో బ్యాలెట్ పేపర్, అడ్వాన్స్ టెక్నాలజీ కంట్రీలో బ్యాలెట్ పేపర్. భారత్లో ఈవీఎం, బ్రాహ్మణులు, ఆర్ఎస్ఎస్. బీజేపీ దగ్గర ఈవీఎం ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ముఖ్యమంత్రులు జైల్లో పెడుతున్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూడా, బీసీ పార్టీలు కూడా సరెండర్ కావాల్సి వచ్చింది. అరే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఉంది కదా, బ్రాహ్మణుల 2 కూటమి. ఇండియా కూటమిలో 30 పార్టీలు, ఎన్డీఏ కూటమిలో 32 పార్టీలు. మేము బహుజనం కూడా ఎన్ని చిన్న పార్టీలు ఉన్నా, ఎన్ని సంఘాలున్నా, చిన్న భేదాభిప్రాయాలు పక్కబెట్టి పూలే అంబేద్కర్ ఐడియాలజీ కోసం, కదిరే కృష్ణ వాళ్ళని రక్షించే కోసం అన్ని సంఘాలు కూడా ఒక బహుజన కూటమి ఏర్పడతాం. బ్రాహ్మణులు 2 కూటమి ఏర్పడలే. అధికార కూటమి బ్రాహ్మణులదే, ప్రతిపక్ష కూటమి బ్రాహ్మణులదే. రాహుల్ గాంధీ చాలా ఖుషిలో ఉన్నాడు, ప్రధానమంత్రి కాలే. ఎందుకంత సంతోషం తెలుసా మీకు? పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ హోదా. పోయినసారి ప్రభుత్వంలో కాంగ్రెస్ 52 పార్లమెంట్ ఉంది, 54 ఉంటేనే ప్రతిపక్షం హోదా అంటే క్యాబినెట్ హోదా లేకుండే. ఇప్పుడు డబల్ 99 ఫుల్ ఖుషి. ఎందుకు? ఆర్ఎస్ఎస్ పోయి లోపాయికారికంగా ఆర్ఎస్ఎస్కు రేపు 2025 అయితే 100 సంవత్సరాలు అవుతుంది, మేము సెలబ్రేషన్ జరగాలి, ఈసారి వేసుకుంటాం మిషన్ తోటి, చుప్ చాప్ వచ్చేసారి ఇస్తాం. రహస్య ఒప్పందం జరిగింది. ఇది ఈవీఎం కుంభకోణంలో రహస్య ఒప్పందం జరిగింది. అందువరకే రాహుల్ గాంధీ చాలా సంతోషంగా ఉన్నాడు. అందువరకే హిందుత్వ ఎజెండాను పార్లమెంట్లో మాట్లాడిండు. నీకు దమ్ముంటే నీట్ ఎజెండా ఎత్తు, మేము ఉంటాం నీకు అండగా. నీకు దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు పోటీ ఎలక్షన్ మేనిఫెస్టో ఏమని, మేము బీసీ సెన్సస్ చేస్తాం, మేము బీసీ సెన్సస్ చేస్తాం. ఏది చర్చ? ఏది ఎజెండా పార్లమెంట్లో? ఏది అసెంబ్లీలో? ఏది ఎజెండా? మనం కూడా బీసీ సెన్సస్సే మాట్లాడాలి, ఈవీఎంఏ మాట్లాడాలి, మనం కూడా ఎంఎస్పి రైతుల ధర చట్టమే మాట్లాడాలి. ఈ దేశంలో భారత రాజ్యాంగం మాకు ఎవరు, ఇది మాకు రక్షణ కవచము. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో వాయిసే ఆయుధం. ప్రజాస్వామ్యంలో ఆయుధాలు, తుపాకులు, యుద్ధాలు చేయలేము. మరి దేంతో యుద్ధం చేయాలి? ఓ భావస్వేచ్ఛ. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 19 ద్వారా పవర్ఫుల్ ఆయుధం ఇచ్చిండు, భావస్వేచ్ఛ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భయపడకండి, మేము పోయినాం, వాళ్ళు పారిపోయారు, ఎవరు ఏం పీకలేరు. ప్రవీణ్ ఎవరైనా పాపం కోముటోళ్ళు క్షత్రియులు కూడా మూలవాసులు తేలిపోయింది. మొన్న హర్యానాలో రాఖీగఢ్ యూనివర్సిటీలో 117 దేశాలు, యూరోప్ కంట్రీస్ రీసెర్చ్ చేసిన బొక్కల మీద చేస్తే కోముటోళ్ళు క్షత్రియులు కూడా మూలవాసులే, బ్రాహ్మణులు మాత్రమే విదేశీయులని తేలిపోయింది. ఇదే బ్రాహ్మణులు మూలవాసుల నుంచి కొంతమంది వైశ్యవర్గాలు తయారు చేశారు, కొందరు క్షత్రియులు చేశారు వాళ్ళ స్వార్థం కోసం. డిఎన్ఏలో మెడికల్ సైన్స్ చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక వాల్యూలో రాసిడు, ఇది వైశ్యులు క్షత్రియులు మూలవాసులని. మేము చదవలేదు, మేము చదువుకోలేదు, విగ్రహాలు పెట్టడం కాదు, రీసెర్చ్ చేయండి, శాస్త్రీయంగా వచ్చేసింది. ఇక క్షత్రియులు వైశ్యులు కూడా మూలవాసులు వచ్చేసారు, వాళ్ళ డిఎన్ఏ మనతో మ్యాచ్ అయిపోయింది. ముస్లింలు, క్రిస్టియన్ డిఎన్ఏ మన డిఎన్ఏ ఒక్కటే. బ్రాహ్మణుల డిఎన్ఏ మనకు మ్యాచ్ కాలేదు.
బ్రాహ్మణులది ఎక్కడ? ఆసియా యూరోప్ మధ్య భూభాగం, యూరోషియా భూభాగం. వాళ్ళు వలసవాదులు. వాళ్ళే బీజేపీ పార్టీని స్థాపించారు, వాళ్ళే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు, వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించారు, వాళ్ళే 6,000 కులాల్ని మూలవాసుల్ని 6,000 ముక్కలు చేసిరు. వాళ్ళు దేశద్రోహులు. కులాలు తయారు చేసినప్పుడు దేశద్రోహ దేశభక్త్యా? అరే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మీరు దేశద్రోహులు, మీరు కుల వ్యవస్థ రక్షించేవాళ్ళు. అబ్బో మొన్న ఒక ఆర్ఎస్ఎస్ అంటాడు, ఈ సంగారెడ్డిలో ఒకటి గోవుల అయింది, రోజుకు 1000 పశువులకు వస్తారండి. ఆల్ కబీర్ కంపెనీ, దాని పేరు ఆల్ కబీర్. ఓనర్లు బ్రాహ్మణులు, మార్వాడీలు. రోజు 1000 పశువులను కోసి విదేశాలకు పంపించేది ఎవరు? బ్రాహ్మణులు, ఆర్ఎస్ఎస్ పార్టీ సభ్యులు. బద్నాం తుర్కోళ్ళది. తుర్కోళ్ళకు పోయి బీసీ ఎస్టేట్ పోయి కొట్టాలి, హిందూ కావాలి, కై ఓట్లు వేయాలి, మీదంతే కదా. అరే పొయ్యి కింద ఎస్సీ ఎస్టీ బీసీలు పొయ్యి కట్టా, పొయ్యి మీద బిర్యానీ ముస్లింలు తినేది బ్రాహ్మణులు. మోడీ ఉట్టి రోబో అండి. మోడీ సినిమాలో హీరోలాగా రోబో. దర్శకుడు డైరెక్టర్ మోహన్ భగవత్ బ్రాహ్మణుడు. ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మనుధర్మ రాజ్యాంగం. మా రాజ్యాంగం భారత రాజ్యాంగం. మా రాజ్యాంగం భారత రాజ్యాంగం. మా భారత రాజ్యాంగం ఉన్నంత రోజులు ఎవరు కదిరకృష్ణ జోలికి వచ్చినా ఓట్లతోటి బుద్ధి చెప్పుతాము. రాలేడు, రాడు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ స్ట్రెంత్ కావాలంటే హిందుత్వం మీద చర్చ జరగాలి. కాబట్టి వాడు దరఖాస్తు ఇచ్చాడు, చంపడానికి కాదు కదిరకృష్ణలు. బీజేపీ హిందుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమంటారు? మా కులం జనాభా తేల్చు. మా బీసీల జనాభా 70 కోట్లు, 140 కోట్ల మంది దేశంలో ఉంటే 70 కోట్ల మంది బీసీలది జనాభా తేల్చని అంటున్నారు. ఈ డిమాండ్ను దారి మళ్లించడానికి హిందుత్వ ఎజెండాను బీజేపీ చాలా పథకం ప్రకారం తీసుకొచ్చింది. ఇది మీరు గ్రహించాలి. కాబట్టి ఆర్ఎస్ఎస్కు కౌంటర్గా క్యాస్ట్ సెన్సస్, దానికి డెత్ వారెంట్. జై భీమ్, జై మూల్ నివాసి. తర్వాత చివరిగా మనమందరము ఇండియా కూటమి లాగా, 2 బ్రాహ్మణ కూటమి లాగా మనము మూలవాసి బహుజన కూటమి కూడా ఏర్పడతాము. యుగో అహంకారము, మేధావి అనే అహంకారాన్ని పక్కకు పెట్టి బహుజన ఉద్యమం కోసం ఐక్యమవుతాం. జై భీమ్, జై మూల్ నివాసి. థ్యాంక్ యూ.